ఫ్రెండ్స్, ఒకనాడు భూదేవి పాపభారాన్ని భరించలేక దుఃఖిస్తూ దీనురాలై గోవు రూపంలో దేవలోకానికి వెళ్లి దేవతలతో తన వేదనను వివరించింది. ఆది పరాశక్తి మాత్రమే దీనికి పరిష్కారం చెప్పగలదని విష్ణుమూర్తి చెప్పడంతో బ్రహ్మాది దేవతలు కలిసి ఆ పరాశక్తిని ధ్యానించారు. ప్రత్యక్షమైన పరమేశ్వరి ఈ విషయం నేను ముందే ఆలోచించానని, దుష్టులను శిక్షించి భూదేవి భారం తగ్గించడానికి ప్రణాళిక రచించానని, మీరందరూ మీ అంశాలతో భూలోకంలో జన్మించి భూభారాన్ని తొలగించాలని, అవసరమైన శక్తిని నేను అందిస్తానని, మృగమహర్షి శాప ఉంది గనుక విష్ణుమూర్తి తన అంశతో వాసుదేవుడికి పుత్రుడిగా అవతరిస్తాడని, నేను యశోద కూతురుగా జన్మించి కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులంలో చేరుస్తానని, దేవత కార్యం సక్రమంగా నిర్వహిస్తానని, ఇంద్రుడు అంశతో అర్జునుడు, ధర్మ అంశతో ధర్మరాజు, వాయుదేవుడు అంశతో భీముడు, అశ్విని దేవతల అంశతో నకల సహదేవులు, వసువు అంశతో భీష్ముడు జన్మిస్తారని, కురుక్షేత్రంలో సర్వ క్షత్రియుల సంహారం జరుగుతుందని భూమాతను ఓదార్చింది ఆ జగన్మాత.